అస్సలాముఅలైకుం. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో పెట్టి చాలా రోజులైపోయిందండి. నాకు ఇంట్లో వర్క్ ఎక్కువ ఉండి నేను ఏ వీడియోస్ పెట్టలేదు. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంకా ఇంట్లో కొంచెం రంజాన్ అయితే చాలా దగ్గర ఉంది కాబట్టి కొన్ని ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటున్నాను నేను. అదే మీకు ఈరోజు అయితే వ్లాగ్ అంతా అయితే చేశాను. ఇంకా వీడియోస్ అయితే చూసి ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే కూడా. ఇంకా నేనైతే రంజాన్ నుంచి డైలీ వ్లాగ్స్ అయితే పెడతాను. డే 1 రంజాన్ నుంచి ఇంకా ఎన్ని వరకు అవుతాయో రంజాన్లో నేను అన్ని వరకు డే 1 డే 2 అలాగా వ్లాగ్స్ అయితే చేసుకుంటూ వస్తాను. ఇప్పటి నుంచి డైలీ వ్లాగ్స్ అయితే వస్తాయండి. నేను మామూలుగా అయితే డే బై డే పెడుతూ ఉన్నాను. ఇంకా రంజాన్ డే 1 నుంచి అయితే నేను డైలీ ఒక వ్లాగ్ అయితే పెడతాను ఖచ్చితంగా. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. ఇక్కడైతే ఇంకా టిఫిన్కి ఇంకా మిల్లెట్ దోశ అయితే చేశాను నేను. ఇంకా ఇంట్లో ఏముండాయో అవే వేసి అయితే చేసేసాను. ఇంకా రాగి, ఇంకా జొన్న, ఇంకా పెసర్లు, బియ్యము, శనగపప్పు, అలాగే ఇంకా కొన్ని మెంతులు అయితే వేసి ఇంకా నానబెట్టాను నైట్ అంతా. ఇంకా మార్నింగ్ అయితే మిక్సీకి వేసి ఇలాగ దోశ అయితే వేసుకున్నాను. అలాగే పల్లీల చట్నీ కూడా చేశాను. టిఫిన్ అయితే చేసేసాము. ఇక్కడైతే ఇంకా మా తోడికోడలు ఇంకా పెరుగు మిరపకాయలు అయితే వేసి అక్క అని ఇంకా 1 కేజీ అండి ఈ మిరపకాయలు అయితే ఇచ్చి పంపించింది. అలాగే కర్డ్ అండి 1/2 లీటర్ అయితే. ఇంకా ఇవి అయితే పెరుగు మిరపకాయలు అయితే వేశాను, కానీ నేను వీడియో అయితే తీయలేదండి. ఇంకా మా ఇంటి కోసం అయితే నేను చేస్తాను, ఆ టైంలో అయితే వీడియో తీస్తాను. అలాగే ఇంకా నేను ఇంతకుముందు ఒక వీడియో అయితే చేశానండి, ఇది స్టార్టింగ్లో అయితే పెరుగు మిరపకాయలది. ఇంకా నేను డిస్క్రిప్షన్లో అయితే ఆ వీడియో పెడతాను, మీకు చూడండి. ఇంకా మీకు ఎవరికైనా రాకుంటే చూడండి, 1 కేజీ అయినా ఎలా వేసుకోవాలి అనేది క్లియర్గా అయితే ఉంది అందులో అయితే. అలాగే నా వాయిస్ అయితే చాలా అంటే చాలా డల్గా అయితే ఉందండి. ఇంకా మీరు ఆ వీడియో చూసారనుకోండి చాలా నవ్వుతారు. ఆ వీడియో అలా ఉంది స్టార్టింగ్లో. అప్పుడు స్టార్టింగ్ కదా అండి, కొంచెం టెన్షన్లో అయితే చేశాను ఆ వీడియో. నెక్స్ట్ అయితే ఇక్కడ పార్సల్ వచ్చాయండి. ఇంకా నేను చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో, ఇంకా రంజాన్కి అయితే కొన్ని స్టిక్కర్స్ అయితే తెప్పించాను నేను అనేసి, ఇంకా అవి అయితే వచ్చాయి. ఇంకా అలాగే వీడియో అయితే తీశాను. ఇంకా నేనైతే కొన్ని తీసుకున్నానండి, అవన్నీ అయితే ఇప్పుడు వీడియోలో అయితే మీకు షేర్ చేస్తున్నాను, ఎవరైనా తెప్పించుకుంటారనేసి. ఇక్కడైతే చూడండి కల్మా అండి, లా ఇలాహా ఇల్లల్లాహు ముహమ్మద్ రసూలుల్లా అనేసి ఇది ఒకటి తెప్పించుకున్నాను. అలాగే ఇంకా ఇవి అయితే రంజాన్ ముబారక్ అనేసి ఈ స్టిక్కర్స్ కూడా అయితే తెప్పించాను నేను. ఇవి కూడా అయితే కొంచెం డెకరేషన్ లాగా చేసి పెడదామనేసి తెప్పించుకున్నాను. ఇవి మీషోలో తెప్పించానండి. ఇంతకుముందు చూసిన కల్మా కూడా అయితే నేను మీషోలోనే తెప్పించాను. ఇంకోటండి, నేను లాస్ట్ ఇయర్ నుంచి అయితే చూస్తున్నాను ఈ స్టిక్కర్స్ కోసం అయితే నాకు అప్పుడు దొరకలేదు. ఇప్పుడు అయితే ఆర్డర్ చేశాను నేను 20 అయితే. ఇంకా రంజాన్ ఈద్కి ఇంకా పిల్లలకు డబ్బులు ఇస్తాం కదండి, ఇంకా ఈదీ డబ్బులు అయితే ఇలాగ పెట్టి ఇవ్వచ్చు అనేసి తీసుకున్నాను. అది కూడా మా ఇంట్లో చిన్నపిల్లలు అయితే చాలామంది ఉన్నారు. ఇంకా ఇందులో అయితే చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి. ఇంకా మనం ఎవరికి ఈదీ ఇస్తామో పిల్లలకి వాళ్ళ పేరు కూడా అయితే కస్టమైజ్ అయితే చేయొచ్చు. ఇంకా వీళ్ళది ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి, ద సస్తా బజార్ అనేసి. ఇన్స్టాగ్రామ్లో చూడండి మీరు. మీకు కనుక తీసుకోవాలి అనేది ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకైతే మెసేజ్ చేయండి, లేకుంటే నాకైనా మెసేజ్ చేయండి. నేనైతే ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను వాళ్ళది. ఓకే అండి. ఇక్కడైతే ఇంకా నా ఆధార్ కార్డ్ జిరాక్స్ అయితే వెతుకుతున్నాను నేను. ఇంకా బ్యాంక్లో అయితే కేవైసీ అయితే చేయించుకోవాలి, ఇంకా బ్యాంక్ దగ్గరికి అయితే వెళ్ళాలి అనేసి చూస్తున్నాను. ఇంకా మా ఇంట్లో ముగ్గురువి ఉన్నాయి, కానీ నావి అయితే అస్సలు లేదు. అదే మా ఆయనతో చెప్తూ ఉన్నాను. ఇంకా నేనైతే బయటనే వెళ్ళి చేయించుకొని ఇంకా బ్యాంక్ దగ్గరికి అయితే వెళ్ళాను, కానీ పని అయితే జరగలేదండి. ఇంకా 3-4 డేస్కి అయితే రండి అని చెప్పారు. సరే అని ఇంకా ఇక్కడ కొన్ని కూరగాయలు అయితే తీసుకున్నాను. అలాగే రంజాన్ కూడా చాలా దగ్గర ఉంది కాబట్టి ఇంకా అల్లం, వెల్లుల్లి ఇవన్నీ అయితే తీసుకున్నాను పేస్ట్ చేసేకి. అలాగే పచ్చి బఠానీలు ఇవన్నీ అయితే తీసుకొని వచ్చాను. నెక్స్ట్ అయితే ఇక్కడ ఆవకాయ బండి నిలబడిందండి. ఇంకా వీళ్ళ దగ్గర అయితే మేము కరివేపాకు కారం పొడి తీసుకున్నాము. ఇంకా వీళ్ళ దగ్గర అయితే అన్ని రకాలు ఉన్నాయి ఆవకాయ అయితే. ఇంకా నేనైతే ఏమీ తీసుకోలేదు. మళ్ళీ నేను ఇంట్లో సెకండ్ టైం అయితే టమాటా పచ్చడి ఇంకా చికెన్ ఆవకాయ అయితే పెట్టాను నేను. ఇంకా మా పిల్లలు అయితే ఇంతకుముందు తిని చాలా బాగుందిమ్మా మళ్ళీ పెట్టు అంటే మళ్ళీ సెకండ్ టైం అయితే పెట్టాను 2 అయితే. ఇంకా నేనైతే అన్నీ స్టాక్గా అయితే పెట్టుకుంటూ ఉన్నాను రంజాన్ ప్రిపరేషన్కి. ఇంకా కరివేపాకు కారం పొడి అండి 100 గ్రామ్స్ అయితే తీసుకున్నాను నేను. టేస్ట్ చూసి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ తీసుకుందాంలే అనేసి. ఇక్కడైతే ఈ కూరగాయలు అయితే తీసుకొని వచ్చాను. ఇంకా అనపకాయలు, అల్లం, టమాటా, పచ్చి బఠానీలు,
అలాగే తెల్లగడ్డ అండి. ఇవన్నీ అయితే ఇక్కడ పెట్టేసి ఇంకా నేనైతే వంట చేయలేదండి. ఇంకా ఇక్కడైతే బియ్యం కడిగి పెడుతున్నాను ఫస్ట్. ఇంకా వంట అయితే ప్రిపేర్ చేసేసి నెక్స్ట్ ఇంకా అవన్నీ అయితే వలిచి పెట్టుకుందాం అనుకుంటున్నాను నేను. ఇంకా ఆనపకాయలు అయితే ఇంకా వలిచి గింజలు అయితే నానబెట్టేసి ఇంకా పప్పు అయితే చేసి కొంచెం ఫ్రిడ్జ్లో స్టాక్ అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాను నేనైతే. ఇంకా రంజాన్లో అయితే నిజంగా అండి టైం అనేదే ఉండదు. ఇంకా నమాజ్ ఇంకా ఖురాన్ ఇలాంటివన్నీ అయితే బాగా చదువుకోవచ్చు. ఇంకా ఆల్రెడీ నేను టైలరింగ్ చేస్తున్నాను కాబట్టి ఇంకా నాకైతే ఇంకా ఆ వర్క్ అలాగే నమాజ్ ఖురాన్ కూడా అయితే ఖచ్చితంగా ఏ టైంకి ఏం చదవాలి అనేసి నాకైతే ఫుల్గా అయితే నేను ప్రిపేర్ అయిపోయాను. అందుకనే నేనైతే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను ముందుగానే. ఇంకా వంట చేసేకైతే చాలా ఈజీ అవుతుంది నాకైతే ఆ టైంలో. ఇంకా ఇలాంటివన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఇంకా తొందరగా కిచెన్లోకి రావడం, చేసి పెట్టేయడం, మళ్ళీ నమాజ్ ఖురాన్ ఇంకా నా వర్క్ కూడా ఇంకా నాకు తప్పదు కదండి, అది కూడా చేయాల్సినదే నేను. టైలరింగ్ వర్క్ అయితే ఇంకా ఇంట్లో కూడా చాలా పని ఉంటుంది రంజాన్ నెలలో అయితే లేడీస్కి. ఇంకా ఆ పని కూడా చూసుకొని ఇంకా టైలరింగ్ వర్క్ అలాగే నమాజ్ ఖురాన్ ఇవి అంతా ఇబాదత్ చేస్తూనే ఉంటాను నేను. ఇక్కడైతే ఇంకా మీకు మాట్లాడుతూ నేను వంట కూడా అయితే చేసేసాను. పప్పు, అన్నం, ఇంకా మిక్చర్ ఉంది, పెరుగు, నెయ్యి ఇవన్నీ అయితే పెట్టుకొని ఉన్నాను. ఇంకా నేను ఫస్ట్ అయితే వేడి వేడి అన్నంలో ఇంకా కరివేపాకు కారం పొడి అయితే వేసుకొని తిందామనేసి కొంచెం నెయ్యి వేసుకొని ఇంకా కారం పొడి అయితే వేసుకున్నాను. చాలా అంటే చాలా టేస్ట్గా అయితే ఉందండి. కరివేపాకు కారం పొడి తింటే కూడా హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఇంకా నెక్స్ట్ టైం అయితే బండి వస్తే మళ్ళీ అయితే తీసుకుంటాను నేను. నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంకా అనపకాయలన్నీ అయితే మా ఆయన వలిచి గింజలన్నీ ఒక కవర్లో వేసి పెట్టారు నేను వంట చేసే వరకు. ఇంకా లంచ్ అయితే చేసేసి ఇంకా నేనైతే ఇవి అనపగింజలు అయితే నీళ్ళలో నానబెడుతున్నాను. ఎందుకంటే ఇవి మార్నింగ్ నైట్ అంతా బాగా నానితే మార్నింగ్ అయితే ఆ పొట్ట అంతా బాగా తీసేయచ్చు. ఇంకా అందుకని ఇవి అయితే నానబెట్టేశాను. ఆ పప్పు అయితే ఎండలో ఎండబెట్టి ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. అలాగే బఠానీలు, వెల్లుల్లి కూడా అయితే నేను స్టోరేజ్ చేసి పెట్టుకున్నాను. కూరల్లో ఎప్పుడైనా తొందరగా వేయాలంటే ఇంకా వలుచుకుంటా ఉంటే కాదనేసి ఇలాగ స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా అలాగే ఇంకా మెయిన్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇది వలిచేకైతే అంత టైం లేదు నాకు, చాలా పని ఉంది స్టిచ్చింగ్ది. ఇంకా అమ్మకైతే ఇచ్చి పంపించేస్తున్నాను. అమ్మ అయితే వలిచి పంపిస్తారు. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ సాయంత్రం అండి. మార్నింగ్ అయితే నేను ఈ బ్లాంకెట్స్ అన్నీ అయితే ఉతికి వేసాను వాషింగ్ మిషన్లో. ఇవి అయితే తీసి ఇంకా లోపలైతే పెట్టేస్తున్నాను. దీంతో ఇప్పుడు ఏం అవసరం లేదు, సమ్మర్ వచ్చేసింది కాబట్టి. ఇంకా రంజాన్ ప్రిపరేషన్స్కి అయితే ఇలాంటి పనులన్నీ కొంచెం కొంచెం అయితే చేసుకుంటూ అలాగే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటూ వస్తున్నాను డైలీ. అందుకనే మీకు బ్లాగ్ అయితే ఏం పెట్టలేదు నేనైతే. ఇంకా రంజాన్ డే 1 నుంచి ఖచ్చితంగా ఒక వీడియో అయితే పెడతాను నేను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.